టైర్డ్ అయిపోయినట్టున్నారు. రెస్ట్ తీసుకోండి. నేనా టైర్డా? నో నెవర్. నేను అసలు పని చేసే కొంత యాక్టివ్ అయిపోతుంటాను. అదేంటో 24/7 పని చేయమన్నా ఆగకుండా చేస్తాను. ఏంటో ఒక పనుంటే అసలు నాకు నిద్ర కూడా పట్టదు. వెరీ గుడ్ బాయ్. టార్చ్ లైట్ వేసుకొని వెతికినా నా అంత మంచోడు దొరకడు. యు ఆర్ లక్కీ. నిద్రపోయాడు. ఇక నిన్ను హ్యాపీగా నిద్రపోవచ్చు. థ్యాంక్ గాడ్ ఐఎమ్ సేఫ్. ఒరే శేష, ఈ రోజు నీ టైం బాగుండి త్రుటిలో తప్పిపోయింది. లేకపోతే నువ్వే దొంగతనం చేయించావన్న నిజం బయటపడిపోయి ఈ పాటికి జైల్లో చెప్పకూడదు తింటూ ఉండేవాడివి. అయ్యో, ఇతని వాలకం చూస్తుంటే ఇప్పుడప్పుడే నిద్ర లేచేలా లేడే. రాధా, తప్పదు నీకు బాధ. ఏదో ఒకలా నిద్రలేపు. మనోహర్, 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 తెల్లవారి చాలాసేపైంది. నిద్ర లేవండి. మనోహర్, మనోహర్. అయ్యో, మనోహర్, మనోహర్, మనోహర్ లే. అయ్యో, మనోహర్, మనోహర్. సమ్మర్లో వర్షం ఏంటి? మహాప్రభు, నీకొక దండం. కుంభకర్ణుడి కజిన్లా ఉన్నాడు. ఈ మహానుభావుని నిద్ర లేపడం కంటే మేడం వాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్పుకోవటం బెటర్. మేడం గుడికి వెళ్దామన్నారు కదా, సరే కట్టుకుని వెళ్దాం. మేడం. రథ, మనోహర్ ఎక్కడమ్మా? నేను ఆయన్ని గుడికి రమ్మని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాను, కానీ ఆయనకి చాలా హెడ్ఏక్గా ఉంది అంటున్నారు. పోనీలే అమ్మా, మరీ బలవంతం చేయొద్దు. దేవకి, మనం వెళ్దాం పద. పదండి. నువ్వు కూడా రావచ్చు కదా మాధవి. ఇంటి పని చాలా ఉందక్క. ఇంకెప్పుడైనా వస్తానులే. ఇప్పుడు మీరు వెళ్ళరండి. అలాగే పద. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పూజకు అన్ని ఏర్పాట్లు అయిపోయాయా బంగారం? అంతా కూడా రెడీ మేడం. అన్నదానానికి సంబంధించిన వాటి గురించి గుడి మేనేజ్మెంట్ తో చెప్పారు కదా? చెప్పాం సార్. వంటలు కూడా అవుతున్నాయి. మీరు పూజ పూర్తి చేసుకుని వచ్చేసరికి వంటలు పూర్తయిపోతాయి, అన్నదానం మొదలు పెట్టేయచ్చు. థ్యాంక్ యూ. జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కడా ఏ లోటు రాకూడదు. భక్తులు ఎవరూ ఇబ్బంది పడకూడదు. ఏది తగ్గినా వెంటనే ఇంకొకటి రెడీ చేస్తూ ఉండండి, సరేనా? ఓకే. నమస్కారం పూజారి గారు. రండి. థ్యాంక్ యూ. పద.
సార్ మేము వెళ్ళి అన్నదానం ఏర్పాట్లు చూసుకుంటాం. అలాగే. పద. అయ్యా గోత్రనామాలు చెప్పండి అమ్మా. ఇదిగోండి. పైడిపాల గోత్రం పైడిపాల గోత్రోద్భవస్య రాధా మనోహర్. రాధా మనోహర్ నామధేస్య సహ కుటుంబస్య. సహస్రనామార్చన ఎవరి పేరు మీద చేయించాలమ్మా? రాధా మనోహర్. అలాగే. ఓం సహ కుటుంబానాం క్షేమస్థైర్య. అదేంటమ్మా మా పేర్లు గోత్రనామాలు చెప్తున్నారు, మీకోసం పూజ చేయించడం లేదా? ఈ పూజ చేయిస్తుందే మీకోసం. దూరం చేసుకున్న కన్న కూతుర్ని దగ్గర చేసుకోలేకపోయాను. దగ్గరగా ఉన్న ఈ కూతుర్ని దూరం కాకూడదని మొక్కుకున్నాను. నా మీద అంతులేని అభిమానం చూపిస్తున్న మేడంని మోసం చేస్తున్నాను అనే గిల్ట్ వెంటాడుతుంది. కానీ నా పరిస్థితి అలాంటిది. నా కుటుంబాన్ని పోషించుకోవటానికి ఈ నాటకం ఆడక తప్పడం లేదు. నన్ను క్షమించు దేవుడా. ఇంత మంచి మనుషులకు కూతురు దూరమైందని బాధ ఉండకూడదు. గాయత్రిని ఎలాగైనా మేడంకి దగ్గర చేయి స్వామి. రాధలా అభిమానించే మనుషుల్నిచ్చావు. అలాగే నా ప్రాణానికి ప్రాణమైన గాయత్రిని మా దగ్గరికి చేర్చు స్వామి. ఏ సమస్య మా దరి చేరకుండా కాపాడు స్వామి. వీళ్ళొచ్చారేంటి? వీళ్ళ సంగతి చెప్తాను. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వంధనాం చోర్ముఖ్యమామృతాతే. పూజారి గారు, అమ్మా వీళ్ళ పూజ ఆలస్యమయ్యేలా ఉంది. అంతవరకు భక్తులు వెయిట్ చేస్తూ ఉండాలా? ముందు మా పూజలు పూర్తి చేయండి. అమ్మా అమ్మా సహస్రనామార్చన సగంలో ఉంది. కాసేపు ఓపిక పట్టండి, హారతి ఇస్తాను.